వెల్కమ్ బ్యాక్ టు ప్రియాంక అండ్ క్యూటీ వ్లాగ్స్. ఏంటి ఏదో ఎడారి చూపిస్తుంది అనుకుంటున్నారా? కాదండి, ఎడారేం కాదు. ఇదైతే నది, కృష్ణా నది అనమాట. ఈరోజు నేనైతే అక్కడ కనిపిస్తుంది కదా మీకు గుట్ట మీద, పళ్ళగిరి గట్టు అంటారు. నందిగం పక్కన ఉంటుందన్నమాట. కృష్ణా నదిలో అయితే అస్సలు నీళ్ళు అనేది లేవు. కరువు వచ్చింది అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. వాటర్ అనేది అస్సలు లేదు. అలాగే ఇప్పుడు పళ్ళగిరి గట్టు మీద మా మామయ్య వాళ్ళు ఈరోజు గరుడ పూజ చేయించుకుంటున్నారు, పౌర్ణమి రోజు అని చెప్పి. సో అది చూడ్డానికి వెళ్తున్నాం అనమాట. ఇదిగోండి ఈ విధంగా పైకి వెళ్ళాలన్నమాట. పైన గట్టు మీద ఉంటారు వెంకటేశ్వర స్వామి. అలాగే గరుడ దేవుడు కూడా అక్కడే ఉంటారు. అక్కడే పూజ కూడా చేస్తారు. ప్రతి పౌర్ణమి రోజైతే ఒక అద్భుతం అనేది జరుగుతుంది ఇక్కడ. ఆ అద్భుతం ఏంటి అనేది కూడా నేను చెప్తాను. అదేవిధంగా ఇక్కడ జరిగే అద్భుతం చూసిన ఎవరైనా కానీ ఏమంటారంటే ఖచ్చితంగా దేవుడు ఉన్నాడు అని నమ్ముతారనమాట. సో మేమైతే పైకైతే వెళ్ళిపోతున్నాము. పైకి వెళ్ళి ఇదిగోండి టెంపుల్ ఈ విధంగా ఉంటుంది. మేము పైకి వెళ్ళిన తర్వాత ఆల్రెడీ పూజ అనేది 3/4 అయిపోయిందనమాట. ఎందుకంటే నేను లేట్‌గానే వెళ్ళాను. నేను వెళ్ళేసరికి గరుడ వాహనం అనేది 11 సార్లు గుడి చుట్టూరు తిరుగుతుందనమాట. అప్పుడు 9th టైమ్ తిరిగి అయిపోయి వాళ్ళు ఈ విధంగా భజన చేస్తున్నారనమాట. ఈ విధంగా భజన అయిపోయిన తర్వాత 10వ రౌండ్‌లో నేను, మా హస్బెండ్ కూడా దీనిలో పార్టిసిపేట్ చేశామనమాట. సో యెల్లో కలర్ డ్రెస్ వేసుకున్నారు కదా, అతనే మా హస్బెండ్. నేనైతే మీ అందరికీ తెలుసు కదా. సో ఇక్కడ తలపాగా చుట్టుకున్నవారే మా మావయ్య అనమాట. వాళ్ళే ఈ పూజ చేపించుకుంటున్నారు. ఈ పూజ చేపించుకొని ఈ విధంగా 11 సార్లు తిరిగిపోయిన తర్వాత ఇంక గోత్రనామాలు చదివేసి తీర్థప్రసాదాలు ఇచ్చేస్తారనమాట. ఇది ఇక్కడ జరిగేది గరుడ సేవ జరిగేటప్పుడు మాత్రం ఒక అద్భుతం అనేది జరుగుతుంది. అది చెప్తాను తప్పకుండా మీకు. సో ఈ విధంగా మేము లేట్‌గా వచ్చినా కానీ ఈ విధంగా రథం లాగే అదృష్టం అయితే మాకు దొరికిందనమాట. దీనికైతే నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అందరికీ ఈ యొక్క అదృష్టం దొరుకుతుంది అని అయితే నేను చెప్పను, కానీ కొంతమందికి మాత్రమే దొరుకుతుంది. ఎందుకంటే కొంతమంది వచ్చిన వాళ్ళలో కొంతమంది అయితే లాగడానికి ట్రై చేసినా కానీ వాళ్ళకి ఐ మీన్ వాళ్ళకి ఆపర్చునిటీ రాలేదనమాట. సో దీనికి కూడా దేవుడు అనుగ్రహం ఉంటేనే జరుగుతుంది అని నేను అనుకున్నాను. నేను లేట్‌గా వచ్చినా కానీ నాకు ఈ రథం లాగే యొక్క ఆహ్, అదృష్టం అనేది కలిగింది. ఇదైతే నేను అదృష్టం అనే అనుకుంటాను. నేనైతే ఫస్ట్ టైం గరుడ పూజ, గరుడ సేవకైతే రావడం జరిగిందనమాట. ఇంతవరకు ఈ పూజ ఎలా చేస్తారు అనేదైతే నాకు ఐడియా లేదు. కానీ నేనైతే చాలా పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాతే వచ్చాను. అది కూడా నేనైతే ముందే రెడీ అయ్యాను, కానీ మా హస్బెండ్‌కి కొంచెం వర్క్ ఉండడం వల్ల లేట్ అయిందనమాట. సో ఆ విధంగా గరుడ పూజ అనేది మేము వెళ్ళేసరికి రథం లాగడం దగ్గర ఉంది. ఈ విధంగా 11 సార్లు ప్రదక్షిణ అనేది చేపించి టెంపుల్ ముందుకు వచ్చినప్పుడు మాత్రం కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చి అన్నీ చేస్తారట. సో ఆ విధంగా 11 సార్లు ప్రదక్షిణలు అయిపోయిన తర్వాత మిగిలిన ప్రాసెస్ ఉంటుంది. సో ఈ విధంగా మేమైతే పూజ అనేది చేస్తూ వచ్చామన్నమాట. మా మావయ్య వాళ్ళు మమ్మల్ని కూడా పిలిచారు కాబట్టి మాకైతే చాలా అదృష్టం అనిపించింది. ఈ విధంగా దేవుడి కార్యక్రమంలో పాలుపంచుకోవడం అనేది నాకైతే చాలా ఇష్టం అనమాట. నా ఫ్యాక్స్ ఛానల్‌లో కూడా అన్ని టెంపుల్‌కి సంబంధించిన రిలేటెడ్ వీడియోసే ఉంటాయి. నా ఛానల్ నేమ్ వచ్చేసి డూండి ఫ్యాక్స్ ఫర్ యూ అనమాట. ఎవరైనా చూడకపోతే ఒకసారి విజిట్ చేయండి. అంటే టెంపుల్స్ గురించి తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ యొక్క ఛానల్ అనేది విజిట్ చేయండి. ఆ ఛానల్‌లో మొత్తం టెంపుల్ యొక్క రహస్యాలు, ఎక్కడ ఉన్నాయి, ఎలా ఉన్నాయి, ఎప్పుడు కట్టారు, అన్ని డీటెయిల్స్ ఉంటాయన్నమాట. సో ఈ విధంగా రౌండ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా పూజ చేస్తారు. పూజ చేసిన తర్వాత హారతి మొత్తం ఇస్తారనమాట. మా హస్బెండ్‌కి అయితే శంకు చక్రాలు మోసే అదృష్టం కూడా దొరికింది. ఈ విధంగా స్వామివారు రథం ఊరేగిస్తున్నప్పుడు శంకు చక్రాలు కూడా పట్టుకోవాలన్నమాట. ఆ పట్టుకునేది కూడా అదృష్టంగానే భావిస్తారు. అది మా హస్బెండ్‌కి అయితే అది కూడా దొరికింది. శంకు చక్రాలు పట్టుకొని 3 రౌండ్స్ అయితే వేశారనమాట. చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇదిగోండి ఈ విధంగా చేస్తున్నప్పుడైతే జనం చాలామంది ఉన్నారు. ప్లస్ వాళ్ళందరూ కూడా వెంకటేశ్వర నామస్మరణతో మాత్రం చాలా అంటే చాలా బాగా జరిగింది. చాలా ఉత్సాహంగా ఉందన్నమాట. సో అదే విధంగా ఇంకా ఏం జరిగిందంటే ఇక్కడ ఈ విధంగా చేసేటప్పుడు కింద బండలంతా కూడా కాలిపోతున్నాయి. చెప్పులు లేకుండా కాలిపోతున్నా కానీ ఎవ్వరు ఒక్కళ్ళు కూడా పక్కకి నేనంటే నేను, నేనంటే నేను రథం లాగుతా అని చెప్పి అంత ఉత్సాహంగా అయితే ఉన్నారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా 11 ప్రదక్షిణలు అయిపోయినాయి. అయిపోయిన తర్వాత స్వామివారు వెంకటేశ్వర స్వామి వారైతే ఈ విధంగా ఉంటారనమాట. గోత్రనామాలు అన్నీ చదివేశారు. ఒక్కసారి టెంపుల్ విజిట్ చూద్దాము. టెంపుల్ అనేదైతే ఈ విధంగా ఉందనమాట. చాలా బావుంటది టెంపులు. గట్టు మీద ఉంటదనమాట. ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా బాగా జరుగుతాయి. నిన్న నైట్ అంటే పౌర్ణమి రోజు
కిందటి రోజు ఇక్కడ నరసింహస్వామి వారి జయంతి కదా! అది కళ్యాణం కూడా జరిగింది. చాలా బాగా జరిగింది. ఇదిగోండి ఇప్పటి వరకు రథం మీద ఊరేగింది ఈ స్వామి వారే అనమాట. ఈ విధంగా మొత్తం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత టెంపుల్ అయితే చాలా బావుంటుందనమాట. ఎవరైనా నందిగం నియర్‌లో ఉంటే మాత్రం ఈ టెంపుల్ చాలామంది చూసే ఉంటారు. చాలా నీట్‌గా, పొలైట్‌గా పాజిటివ్ ఎనర్జీ ఇస్తదనమాట టెంపుల్ అనేది. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. నేను చెప్పాను కదా! ఇంకొక అదృష్టం నేను మిస్ అయ్యాను అని. అదేంటంటే గరుడ పూజ జరుగుతున్న సమయంలో ప్రతి పౌర్ణమి రోజున కూడా ఎప్పుడైతే గరుడ పూజ జరుగుతుందో అప్పుడైతే గరుడు అంటే గ్రద్దలు 8 గ్రద్దలనేవి వచ్చి కుడి పైన మాత్రం రౌండ్స్ వేస్తాయంట. సో, అదైతే నేను మిస్ అయ్యాను. ఎవరు వీడియో కూడా తీయలేదు. అదైతే చాలా అద్భుతమని చెప్పాలి. నిజంగా దేవుడు ఉన్నాడు. ప్రతి పౌర్ణమి రోజు అదే టైంకి ఎలా వస్తున్నాడు అనేదైతే ఆశ్చర్యమే కదా! దేవుడు ఉన్నాడు అని చెప్పడానికి ఇంతకన్నా బెస్ట్ మార్గం అయితే లేదు. టెంపుల్ అయితే ఈ విధంగా ఉంటుందనమాట. ఇది మండపం అండి. ఈ మండపంలో పెళ్ళిళ్ళు కూడా చేస్తూ ఉంటారనమాట. దేవుడికి సంబంధించినవి కానీ ఎవరైనా మొక్కులు ఉన్న వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవాలనుకున్నా కానీ ఈ గట్టు మీద బాగా జరుగుతదనమాట. ఈ వీడియో అనేది మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది తప్పనిసరిగా యాక్టివేట్ అనేది చేసుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.